హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. అస్సలు వంట చేయబుద్ధి కావట్లేదా? కానీ పిల్లలకి కొంచెం హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా ఏదో ఒకటి తయారు చేసి పెట్టాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. స్టఫ్ ఉడికించే పని లేకుండా ప్రోటీన్ని ఫుల్గా అందించి డైజెషన్ని ఇంప్రూవ్ చేసే ఈ పరాటాని ట్రై చేయండి. నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పిల్లలకైతే తెగ నచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. దీన్ని తయారు చేయడానికి ఫ్రిడ్జ్లో ముందు రోజు కలిపిన చపాతీ పిండి 1 గంట ముందు బయట పెట్టాను. 1 కట్ట వరకు కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, అలాగే 100 గ్రాములు పన్నీర్ తీసుకొని తురుము పట్టుకున్నాను. తురుము పట్టిన పన్నీర్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొత్తిమీరని తరిగేసి దాన్ని, పచ్చిమిర్చిని కూడా తరిగి వాటిని కూడా దీంట్లో వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా చేత్తోటే మిక్స్ చేసేసుకొని స్టఫ్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న చపాతీ ముద్దను తీసుకొని పిండి వేసేసి చపాతీలాగా ముందర రుద్దేసుకోండి. దానిలో రెడీ చేసుకున్న స్టఫ్ని ఒక 2 టేబుల్ స్పూన్ల నిండుగా పెట్టేసేసి వీడియోలో చూపించిన విధంగా చుట్టూతా కూడా క్లోజ్ చేసేసుకోండి. ఇది ఫోల్డ్ చేసుకుంటే మనకేంటంటే స్టఫ్ అనేది బయటికి రాదు. అలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక్కసారి ప్రెస్ చేసుకొని మళ్ళీ పొడి పిండిని పైనుంచి చల్లేసుకొని చపాతీ కర్రతోటి దీన్ని చాలా స్మూత్గా రోల్ చేసుకోండి. అలా స్మూత్గా రోల్ చేసుకోవటం వల్ల స్టఫ్ అనేది బయటికి రాకుండా ఈ చపాతీ అనేది స్క్వేర్గా తయారవుతుంది. ఇవి మరీ పెద్దగా రుద్దకూడదండి. చిన్న చిన్న చపాతీలాగా రెడీ చేసేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోవడానికి పెనాన్ని వేడి పెట్టుకొని టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రెడీ చేసుకున్న చపాతీని దీని మీద వేసేసి చపాతీ ఒకవైపు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా రోస్ట్ చేసుకోండి. నెయ్యి వేసి కాల్చడం వల్ల ఈ పన్నీర్ పరాటా అనేది భలే టేస్టీగా ఉంటుందండి. ఇంకా రెడీ అయిన పరాటానైతే సర్వ్ చేసేసుకోవడమే. ఈ పరాటాలు తయారు చేసుకోవడానికి ఇంకొక టిప్ ఏంటంటే పొడిపిండి కొంచెం ఎక్కువ చల్లుకొని చపాతీలు కనుక మీరు రుద్దుకున్నారంటే చక్కగా పొడిపిండి మీద జారుతూ ఈ చపాతీ త్వరగా రోల్ అవుతుంది. అలాగే నేను నేల మీద రుద్దుతున్నాను అనుకుంటున్నారేమో, నేల అనేది శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అందుకనే దాని మీద ఈ పరాటాలని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఈ పరాటాని చక్కగా రోలప్ చేసుకోవడమే. ఈ పరాటాలని తీసుకోవటం వల్ల పిల్లలకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అవేంటంటే మనము ఈ పన్నీర్ పరాటాలో పన్నీర్ వేసాం కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ అనేది ఫుల్గా అంది వాళ్ళు హెల్తీగా ఎదగటానికి సహాయపడుతుంది. అలాగే దీనిలో మనం బోలెడంతా కొత్తిమీర వేసాం. జనరల్గా పిల్లల్ని కొత్తిమీర తినమంటే అస్సలు తినరు కదండి. కానీ దీనిలో వేసిన కొత్తిమీర వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దానివల్ల వాళ్ళకి లివర్ అనేది డీటాక్స్ అవుతుంది. అలాగే బాడీ కూడా డీటాక్స్ అవుతుందండి. అంటే వాళ్ళకి బాడీలో ఉన్న మలినాలన్నీ కూడా వాష్ అవుట్ అయిపోతాయి. చాలా చాలా ఆరోగ్యకరమైన సింపుల్ రెసిపీస్లో ఈ పన్నీర్ పరాటా కూడా ఒకటి. పైనుంచి క్రంచీగా, లోపల నుంచి పన్నీర్ అలాగే కొత్తిమీర కమ్మదనంతో నిండిన ఈ చపాతీలని జస్ట్ ఒక్క పికిల్ వేసేసుకొని తినొచ్చు, లేదా పెరుగు ఇంకా సాల్ట్ కలుపుకొని ఆ మిశ్రమంతో తిన్నా చాలా కమ్మగా ఉంటాయి. చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ పన్నీర్ పరాటాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పన్నీర్ పరాటా రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుంటాను.